ఎలక్షన్లప్పుడు మనం విడిగా ఎట్లకన్నా పోండయ్యా, ఎలక్షన్లప్పుడు మాత్రం ఐకమత్యంగా ఉండండి అయ్యా. ఎవరికో సొంతంగా ఓట్లు అక్కడ ఇష్టం వచ్చినట్టు మీ ఇంట్లో, మీ బజార్లో, మీ పేటలో, మీ గ్రామంలో కూర్చొని మాట్లాడుకొని మీరు ఎవరికన్నా ఓటేయండి. ఒక పక్కకు ఒక పార్టీకే చేయండి, 4 పక్కలు చేయి. పక్కన ఓట్లు చేర్చొద్దు. ఈ జాతి చాలా గౌరవంగా బతికిన జాతి. దక్షిణ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయల వారసులు. అమ్ముడు పోవచ్చు. మన పెద్దలు తిండికి లేకపోయినా వస్తుతో బతికారు తప్ప చేయాల్సిన ఎవరు ముందు ఆత్మాభిమాన ఆత్మగౌరవానికి పెట్టిన పేరు ఈ కులం. దాన్ని కాపాడుకోండి. ఇక ఈ 2,000 రూపాయలతో మేడల మీద కట్టాం. డబ్బులు తీసుకోవద్దు దేవుడి దగ్గర కూడా. కాపు జాతికి పుట్టిన ఎవడైనా డబ్బులు తీసుకోవద్దు. అంతరాత్మ ప్రబోధంగా నిజాయితీగా మంచి వ్యక్తులు ఓట్లేసి ఒక పక్కకు ఓట్లేసి గెలిపించుకోండి. రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వాలు ఏర్పడ్డా ఈ కాపుల వల్ల ఏర్పడ్డా ముద్ర తీసుకురండి. థ్యాంక్ యూ.